హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మీరు ఎవరైతే ఎస్ఎస్ఎఫ్ పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టారో, మొదటి మాట ఎస్ఎస్ఎఫ్ పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టిన వాళ్ళు ఎస్ఎస్సి జీడీలో నెంబర్ 1 జాబ్స్ ఏదైనా ఉన్నాయంటే ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్, ఎన్సిబి. ఇవంతా సిఎస్ఎఫ్ కంటే ఇవి సూపర్గా ఉంటాయి. సో ఎన్సిబి కూడా చాలా బాగుంటుంది జాబ్లు అన్నమాట. ఎందుకు నేను ఎస్ఎస్ఎఫ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినానంటే ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ ఎవడో డిసైడ్ చేయలేం. నేను డిసైడ్ చేయలేడు, ఎవడో డిసైడ్ చేయలేడు. ఎప్పుడు పోస్ట్ ఎప్పుడు పెరుగుతాయో ఎవరికి తెలియదు. ఎస్ఎస్సి జీడీలో ఎప్పుడు పోస్టులు తగ్గవు, ఇంకా పెంచడాలి కానీ తగ్గవు. ఎందుకంటే ఎప్పుడు పోస్టులు ఖాళీగానే ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు వేకెన్సీస్ ఎప్పుడు రిటైర్డ్ అవుతా ఉంటారు, పోతా ఉంటారు. ఒక సైక్లింగ్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది ఇక్కడ ఇందులో. సో ఎప్పుడు ఏమైనా జరుగుతుంది అనమాట పోస్టులు పెడుతుంది. ఇప్పుడు కొంతమంది ఎస్ఎస్ఎఫ్లో పోస్టులు మాకు లేవు కొంతమందికి అని అంటారు. ఎస్ఎస్ఎఫ్ అనేది ఇప్పుడు ఓపెన్ కేటగిరీ, ఆల్ ఇండియా కేటగిరీ మీద ఎవరికైతే బెస్ట్ మార్క్స్ వస్తాయో వాడిని తీసుకుంటారనమాట. సో ఎస్ఎస్ఎఫ్ చాలా బాగుంటుంది. సో నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎస్ఎస్ఎఫ్ పెట్టిన. చాలామంది డౌట్ ఏమంటే ఎవరు చెప్పారో ఎవరు వైరల్ చేస్తున్నారు దాన్ని నాకు తెలియదు. కానీ ఎస్ఎస్ఎఫ్ ఫస్ట్ ఆప్షన్ ఎవరు పెడితే ఎస్ఎస్ఎఫ్ రాకపోతే ఇంక జాబే రాదు బొత్తిగా అని చెప్పి నెగిటివ్ చేస్తున్నాడు. తను ఇన్స్టాగ్రామ్లో చెప్పి బాధపడుతున్నాను, అన్న నేను ఎస్ఎస్ఎఫ్ పెట్టాను, నువ్వు చెప్పినావు అని చెప్పి ఇప్పుడు నాకు ఎస్ఎస్ఎఫ్ రాకపోతే నా పరిస్థితి ఏమని చెప్పినాడు. ఎస్ఎస్ఎఫ్ రాకపోతే సెకండ్ ఆప్షన్ వెళ్తాడు. సెకండ్ ఆప్షన్ సిఎస్ఎఫ్ పెట్టినాడు. సిఎస్ఎఫ్ వెళ్తాడు. సిఎస్ఎఫ్ నీ మార్కులు సూట్ కాకపోతే నెక్స్ట్ ఎస్ఎస్బి చూస్తాడు. ఎస్ఎస్బి నీ మార్కులు సూట్ కాకపోతే ఐటీబీపీ చూస్తాడు. ఐటీబీపీ నీ మార్కులు సూట్ కాకపోతే ఎస్ఆర్ రైఫిల్ కాకపోతే సిఆర్పి కాకపోతే బిఎస్ఎఫ్ అనమాట. నీ మార్కులు దేనికైతే నువ్వు సూటబుల్ అవుతావో దానికి నీకు 100% ఇస్తారు. ఒక ఫోర్స్ ద్వారా నిన్ను అక్కడే ఆపేసి నిన్ను ఎప్పుడు పంపారనమాట. ఒకప్పుడు 2015లో ఎలా ఉండిందంటే ప్రాసెస్, 2015 నోటిఫికేషన్లో కావాలంటే ఎవరైనా మీ సీనియర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు అడగండి, నేను చెప్పింది రైటా రాంగ్ అనేది. ఫస్ట్ ఆప్షన్ ఏది పెడితే అది వచ్చేసేది అనమాట. చాలామంది అప్పుడేమంటే అన్ని ఆప్షన్లు పెట్టేవాళ్ళు కాదు, 1-2 ఆప్షన్లు పెట్టేసి వదిలేసేవాళ్ళు. సో అప్పుడు అలా ఉండేదన్నమాట. పోర్టల్ అనేది నోటిఫికేషన్ ప్రాసెస్ అంతా అలాగే ఉండేది. ఫస్ట్ ఆప్షన్ ఏది పెడతాడో వాడికి అన్ని ఆప్షన్లు పెట్టేవాళ్ళు కాదు వాళ్ళు, ఏదో 1-2 పెట్టేవాళ్ళ ఆప్షన్లో. ఆ 1-2 ఆప్షన్లో నీ మార్కులు సూటబుల్ అయితే వచ్చేది, లేకపోతే లేదు, లేకుండా జాబ్లో వెళ్ళిపోయేటివి అనమాట. చాలామంది ఏం చేస్తారంటే తెలియకుండా అందరూ సిఆర్పీ బీఎస్ఎఫ్ ఏ దాంట్లో పోస్టులు ఎక్కువ ఉంటే దాన్ని పెట్టేసేవాళ్ళు అనమాట. చాలామంది తెలియకుండా సిఆర్పీ బీఎస్ఎఫ్లో వెళ్ళిపోయిన వాళ్ళు, మార్కులు వచ్చినా కూడా సిఆర్పీ బీఎస్ఎఫ్లో ఉన్నారు. మార్కులు రాని వాళ్ళు, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు మంచి ఫోర్సుల్లో ఉన్నారనమాట. సో అలా తెలియకుండా చేశారు. అప్పుడు తర్వాత మళ్ళీ ఈ విధంగా అప్పుడు ఫస్ట్ ఒక ప్రిఫరెన్స్ పెట్టడం, మిగతా అన్ని వదిలేసేవాళ్ళు అనమాట. సో అలా చేయడం వల్ల ప్రాబ్లం వస్తుందని చెప్పి, పోస్టులు మిగిలిపోతున్నాయని చెప్పి తర్వాత 2021 బ్యాచ్ నుంచి ఏం చేశారు, నోటిఫికేషన్ నుంచి ఏం చేశారంటే మొత్తం అన్ని ఆప్షన్లు పెడితే అప్లికేషన్ యాక్సెప్ట్ అవుతుంది, అన్ని ఆప్షన్లు పెట్టకపోతే అప్లికేషన్ యాక్సెప్ట్ అవ్వదు, రిజెక్ట్ అయిపోతుంది. కావాలంటే మీరు చూసుకోండి, ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే చెక్ చేసి చూసుకోండి. అన్ని ఆప్షన్లు మీరు పెట్టి టోటల్ ఫిల్ చేస్తేనే మీకు యాక్సెప్ట్ అవుతుంది, లేకపోతే అది రిజెక్ట్ అయిపోతుంది, లేదా పెండింగ్ పడిపోయి లాస్ట్కి రిజెక్ట్ అయిపోతుంది 100% అనమాట. సో అలా ఇచ్చాడనమాట. సో ఫస్ట్ ఆప్షన్ మీకు రాకపోయినా సెకండ్ ఆప్షన్, సెకండ్ రాకపోయినా థర్డ్ రాకపోయినా ఫోర్త్ రాకపోయినా ఫిఫ్త్ ఇలా వస్తుందన్నమాట. ఇది క్లియర్ అయిపోయింది అనుకుంటున్నా. సో దాన్ని మళ్ళీ మనసులో పెట్టుకొని ఎంతసేపు దాని గురించి ఆలోచించద్దండి. నెక్స్ట్ రెండో పాయింట్, సో ఎవరైతే ఓవర్ కాన్ఫిడెన్స్తో నాకు అయిపోతుంది, నాకు వచ్చేస్తుంది, నేను చేసేస్తాను, నేను పొడి చేస్తాను, నేను చించేస్తాను అంటే మాత్రం దీంట్లో అవ్వదు. ఎందుకు అన్నట్టు ఇది 3 స్టెప్స్ ఉన్నాయన్నమాట. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. స్టేజ్ 1 ఎగ్జామ్ బయటకు పడితే ఫిజికల్లో 300 మంది 350 మంది ఫిజికల్ వదిలితే, కావాలంటే మీరు ఏ బ్యాచ్లో ఎవరినైనా అడుక్కోండి, 350 మంది 300 మందిని ఒకసారి స్ట్రెంత్ని వదులుతారు, ఒకసారి 175 మందిని. అక్కడ మీరు వెళ్ళే స్ట్రెంత్ ఒక రోజుకి ఎంతమంది వెళ్తారు అనేది మీరు పాస్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో మేము వెళ్ళినప్పుడు మా బ్యాచ్లో 345 మంది ఉంటే లాస్ట్కి 23 మంది 24 మంది పాస్ అయినాం అంతే. అన్నిటికీ ఐపీ లాస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చి 23 మంది ఉన్నాం. సో అలా ఉంటుందన్నమాట. సో ఎప్పుడు కానీ దేంట్లో కానీ ఓవర్ కాన్ఫిడెంట్ అనేది ఎప్పుడు ఉండకూడదు. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, ఎవరికి ఏమీ చెప్పుకోకూడదు. సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా ఉండి సైలెంట్ కిల్లర్ లాగా చేయాలి. ఏదైనా సరే జాబ్ల విషయంలో కానీ, ఏదైనా సరే నువ్వు ఏదైనా సక్సెస్ విషయంలో కానీ. అందరికీ దండోరా వేసుకుంటారంటే లాస్ట్కి ఆ జాబ్ రాలేదనుకో గట్టిగా వేసేసుకుంటారు, మీరు చెప్పిన వాళ్ళందరూ మిమ్మల్ని వేసుకుంటారు మళ్ళీ. సో సైలెంట్గా ఉండండి. మీరు ఎగ్జామ్ పాస్ అయిపోయినంత మాత్రం జాబ్ వచ్చినట్టు కాదు, రన్నింగ్ పాస్ అయిపోయినంత మాత్రం జాబ్ వచ్చినట్టు కాదు, మెడికల్ పాస్ అయినంత మాత్రం జాబ్ వచ్చినట్టు కాదనమాట. సో మీ మనసులోనే మీరు పెట్టుకొని కసితో చదవండి, బయట పెట్టొద్దండి, ఎవరికి ఏమీ చెప్పొద్దండి, సైలెంట్గా ఉండండి. అసలు మీరు ఎంతటికి జీడీకి అప్లై చేసినారనే విషయం కూడా ఇంకోటి కొడితే రెండో పక్కన మనిషికి కూడా తెలియకుండా ఉండాలి. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పినారా, అయిపోయిందా, పాస్ అయినారా, సైలెంట్గా ఉండాలి అంతే. జాబ్ వచ్చిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చి కాల్ లెటర్ నీ చేతికి వచ్చి నువ్వు ఫోర్స్కి సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు చెప్పాలి, అప్పుడు ఇవ్వాలి షాక్, అప్పుడు వస్తుంది కిక్కు. అంతేగాని ఎగ్జామ్ పాస్ అయిపోయినంత మాత్రం నేను ఎగ్జామ్ పాస్ అయినా నాకు జాబ్ వచ్చేస్తుంది, రన్నింగ్ పాస్ అయిపోయినా జాబ్ వచ్చేస్తుంది, మెడికల్ పాస్ అయినా జాబ్ వస్తుందంటే అది అవ్వదు. సడన్గా ఫెయిల్ అయిపోయినావు అనుకో, లాస్ట్ మూమెంట్లో మెరిట్లు పోయిందనుకో మళ్ళీ ఇబ్బంది వస్తుంది. సో దాన్ని మనసులో పెట్టుకొని సైలెంట్గా ఉండండి.
ఎవ్వరికి ఏమీ చెప్పొద్దండి బయటగా. మీరేం చేస్తున్నారు, మీరేం పని చేస్తున్నారు ఎవ్వరికీ తెలీదు. మేము ఫ్రాంక్‌గా చెప్తున్నాను. నేనేం జాబ్ చేస్తున్నానని కూడా సగం 90% ఎవరికీ తెలీదు. మా ఊరోళ్ళకి కూడా తెలీదు. నేనెక్కడో ఏదో పని చేసుకుంటున్నాను అనుకుంటున్నారు అంతే. కానీ ఇప్పుడు కూడా ఎవడికి సక్రమంగా తెలీదనమాట. సో, ఎంత సైలెంట్‌గా ఉంటే మనకంత అంత గౌరవం ఉంటది. అంత రెస్పెక్టబుల్‌గా ప్రశాంతత ఉంటాం. మనం ఎంత హడావిడి చేస్తే అంత ప్రాబ్లమ్స్ ఎదురయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎంత సైలెంట్‌గా ఉంటే అంత మంచిది. సో, ఇది గుర్తుపెట్టుకోండి. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గించుకోండి. ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుంటే ప్రశాంతంగా జాబ్‌లు కొడుతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనే లాస్ట్‌లో జాబ్‌లో 1 మార్క్, 2 మార్కులతో పోయే ఛాన్స్ ఉంది. దాన్ని కంట్రోల్ చేయాలంటే అది కంట్రోల్ అవ్వాలంటే ఎలా ఉంటుందంటే బయట వాళ్ళకి ఎవరికీ చెప్పకుండా మీలో మీరు కంట్రోల్‌లో ఉంటే మీరు జాబ్ పాస్ అయినా సరే, రన్నింగ్ పాస్ అయినా, దేనికి పాస్ అయినా ఏమన్నా సరే సైలెంట్‌గా ఉంటే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్‌గా కొంచెం తగ్గుతదనమాట. సో, ఎందుకు అలా ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తదనమాట, మనం చదివే కొద్దీ అన్నీ కొట్టేస్తాంలే, చేసేస్తాంలే అనుకుంటారు. కానీ మనకంటే కొట్టేవాళ్ళు చాలామంది ఉంటారనే విషయం మనకు తెలుసుకోలేము. అదొకటి తెలుసుకుంటే మనం ఆటోమేటిక్ కంట్రోల్‌లో ఉంటాం. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి ఏదైతే కరెక్షన్ కొంతమంది ఇప్పుడు అప్లికేషన్‌లు పెడుతున్నారు. సిగ్నేచర్ ప్రాబ్లమ్ లేకపోతే సిగ్నేచర్ కొంతమంది పెట్టాలా వద్దని. పెట్టినా పెట్టకపోయినా నష్టమేం లేదు. కొంతమంది ఫోటో సరిగ్గా కనిపించకపోలేదు. లేకపోతే ఇంకా రకరకాల కారణాలు ఏదేదో ఉంటాయి, సంథింగ్ రకరకాల కారణాలు. సో, ఏ కారణాల చేతైతే మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నీ మళ్ళీ మీరు కరెక్షన్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఆ కరెక్షన్ చేసేటప్పుడు చేసుకోండి. సో, ఆల్రెడీ ఇప్పటికి 25,00,000 మంది ఏదో దాటినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పటికి అప్లై చేసిన వాళ్ళు 25,00,000 మంది ఉన్నారంట. ఇప్పటికి దాటినోళ్ళు. ఇంకా 15 రోజులు ఉంది. అంతకు డబ్బులు ఇంత ట్రిపుల్ అంత అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, ఎక్కువ భారీ కట్ ఆఫ్‌లు పెడతది ఖచ్చితంగా. కావాలంటే మీరు చూసుకోండి. ఆంధ్ర, తెలంగాణలో కట్ ఆఫ్‌లు భయంకరంగా పెరుగుతుంది. ప్రతి ఒక్కరికి అవగాహన అనేది 100% వచ్చేసింది. ఎస్ఎస్‌సి, జీడీ జాబ్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. 10థ్ పాస్ అయిన ప్రతి ఒక్కరికి అవగాహన ఉందన్నమాట. సో, అలా అవగాహన వచ్చేసింది. సో, మీరు ఎంత ఎక్కువ కష్టపడితే అంత త్వరగా జాబ్ అనేది కొడతారు. ఈ అవకాశం మిస్ చేసుకుంటే మళ్ళీ అవకాశం ఎప్పుడొస్తుందో తెలీదు. నెక్స్ట్ జీడీ గాని చెప్పట్లేదు నేను. జీడీ అనేది మళ్ళీ వస్తూనే ఉంటుంది. కానీ వేరే నోటిఫికేషన్‌లు కావచ్చు, రైల్వే నోటిఫికేషన్‌లు కావచ్చు, రైల్వే ఆర్‌పీఎఫ్ అనే కాదు కానీ మిగతాది గ్రూప్ డి కావచ్చు, ఎన్‌టీపీసీ కావచ్చు, లేకపోతే ఏఎల్‌పీ కావచ్చు, ఇంకోటి వేరే ఏదైనా సరే, నెక్స్ట్ ఆర్మీ ఎంఈఎస్‌లకు సంబంధించి అది ఉన్నది. సో, రకరకాల నోటిఫికేషన్‌లు అంతా ఈ ఎలక్షన్ టైంలోనే వస్తాయి. ఎలక్షన్ దాటిన తర్వాత ఒక్కటి కూడా రావు. సో, దాన్ని మనసులో పెట్టుకొని ఎవరైతే గట్టిగా ప్రిపేర్ అవుతాడో, ఎవరైతే రెయ్యింబోలు నిద్ర మేలుకొని చదువుతారో వాళ్ళకి మాత్రమే జాబ్‌లు వస్తాయి. ఊరికే హడావిడి చేసుకోకుండా చదువుకోకుండా ఫోన్లు నొక్కుంటా ఉన్నారో తర్వాత మీరే సఫర్ అవుతారు. తర్వాత నేను చాలా సార్లు చెప్పాను. తర్వాత నెక్స్ట్ ఈ నోటిఫికేషన్‌లో జాబ్ కొట్టేవాళ్ళు కష్టపడి ఎవరైతే అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎవరికైనా ఇద్దరికీ ఒకటే చెప్తాను నేను. సో, ఎవరైతే రెయ్యింబోలు కష్టపడి నిద్ర మేలుకొని చదువుతాడో వాడు జాబ్ కొడతాడు. ఎవరైతే అటు ఇటు తిరుగుతా ఉంటారో వాళ్ళు జాబ్ కొట్టరు. నెక్స్ట్ ఇంకో ఛానల్ మళ్ళా మన ఛానల్‌లో లేకపోతే ఇంకో ఛానల్ ఏదో ఛానల్ అన్నా నువ్వు సూపర్ నువ్వు బంపర్ నువ్వు హీరో అది ఇది చెప్పుకుంటా మళ్ళీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు చూసుకోవాలను. కష్టపడి చదువుకున్న ఉద్యోగం చేసుకొని ఒక రేంజ్‌కి వెళ్తారో అది మీ చేతుల్లోనే ఉందన్నమాట. ఎక్కువ కష్టపడండి. ఫోన్‌కు దూరంగా ఉండండి. కొన్ని విషయాలు దూరంగా పెట్టాలంటే పెట్టాలంతే. అది ఏం జరిగిపోయినా సరే. అలా చదివితే మీకు 100% ఏదో ఒక జాబ్ వస్తది. ఇది కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి. సో, మీకు కష్టం అనేది 100% అందులో ఉండాలి. ఎఫర్ట్ పెట్టాలి. ఎఫర్ట్ పెడితే జాబ్ వస్తది ఖచ్చితంగా. సో, ఇది దీనికి సంబంధించి ఇంకా ఇందులో ఏమన్నా అర్థం కాకపోతే మాత్రం సో, మళ్ళీ నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను వీడియో అనేది చేస్తాను. సో, ఏదైతే ఈ అప్లికేషన్ ప్రాబ్లమ్ ఉన్నాయో దాని గురించి టెన్షన్ పడబాకండి. ఈ సర్వర్ ప్రాబ్లమ్ వల్ల కొన్ని పేమెంట్‌లు అయ్యుండవు. పెండింగ్ చూపిస్తుంటాయి. అవంతా యాక్సెప్ట్ చేస్తారు. పేమెంట్ విషయంలో అన్నీ యాక్సెప్ట్ అవుతాయి. నో ప్రాబ్లమ్. సో, యాక్సెప్ట్ చేస్తాడు. చిన్న చిన్న విషయాలు కూడా యాక్సెప్ట్ అవుతాయి. లేట్‌గా యాక్సెప్ట్ అవుతాయి అంతే. ఇంకేం లేదు. ఒకవేళ కరెక్షన్ డేట్ 31 లాస్ట్ డేట్ ఏందంటే ఆ రోజు నాటికి మొత్తం అందరికి చూపిస్తుంటది. అందరికి చూపిస్తది. ఎవరెవరు యాక్సెప్ట్ అయినాయి, ఎవరెవరు పెండింగ్ ఉన్నాయని చెప్పి. సో, ఇప్పుడే పెండింగ్ ఉండేటివి ప్రాబ్లమ్ అయితే ఉండదు. లాస్ట్‌లో చూపిస్తది పెండింగ్ ఉంటే. అప్పుడు ఒకసారి మళ్ళీ 4వ తేదీ కరెక్షన్ చేసుకునేసారంటే అయిపోయి సబ్మిట్ కొడితే అయిపోతుంది పని. సో, ఇది దీనికి సంబంధించిన అప్డేట్. థాంక్ యూ సో మచ్. జై హింద్.